వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే సమయాన్ని తెలియజేసేటటువంటి క్రియా విశేషణాల గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ చూడండి. అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇండికేట్ అని చెప్పండి. అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇండికేట్ వెన్ సంథింగ్ ఈజ్ డన్ ఆర్ happened. When something is done or happened. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది ఇండికేట్ చేస్తుంది దేన్ని అంటే వెన్ సంథింగ్ ఈజ్ డన్, ఎప్పుడు జరిగింది అనే అంశాన్ని తెలియజేస్తుంది. చూడండి, టుడే ఈరోజు, ఎస్టర్డే నిన్న, టుమారో రేపు, ఆఫెన్ తరచుగా అంటే ఎన్నిసార్లు అని, ఆల్వేస్ ఎల్లప్పుడు, ఆల్రెడీ ఇంతకు ముందే, ఇలాంటివి ఇంకా పదాలు ఉంటాయి. ఇలాంటివి వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. ఎందుకంటే ఇవి సమయాన్ని తెలియజేస్తాయి కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. టుడే, ఎస్టర్డే, టుమారో, ఆఫెన్, ఆల్వేస్, ఆల్రెడీ, ఇంకా ఉంటాయి. ఇలాంటివి సమయాన్ని తెలియజేస్తాయి కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, వీటిని సెంటెన్స్లో ఎలా ప్రయోగిస్తాం. టుడే ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. టుడే ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. చూడండి, ఇక్కడ నేను ఈరోజు నా మిత్రుడిని కలవాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టుడే అంటే ఈరోజు. ఎప్పుడు కలవాలనుకుంటున్నాడు? వెన్. ఎప్పుడు కలవాలనుకుంటున్నాను అంటే టుడే, ఈరోజు అనేది ఏంటి? ఇది సమయాన్ని తెలియజేస్తుంది. ఇది అడ్వర్బ్, సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అని అంటాం. అడ్వర్బ్ ఆఫ్ టైం, ఇది అడ్వర్బ్ ప్లస్ ఇది సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ టైం. మరొక ఎగ్జాంపుల్ చూడండి. He went to the movie yesterday. అతడు సినిమాకు వెళ్ళాడు. ఇంతవరకు ఓకే. అదనంగా ఏంటి? ఎస్టర్డే నిన్న. ఇది అదనంగా ఉన్నటువంటి పదం ఇది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. ఇది అడ్వర్బ్. ఎస్టర్డే అనేది అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ దేన్ని సూచిస్తుంది? ఇది అడ్వర్బ్ ఓకే, టైమును సూచిస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అని అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ద మూవీ రిలీజెస్ సూన్. ఇక్కడ చూడండి, సినిమా రిలీజ్ అవుతుంది. ఇంతవరకు ఓకే. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు అని మనం క్వశ్చన్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సూన్, తొందరలోనే రిలీజ్ అవుతుంది, త్వరలో. ఇది ఎక్సెస్ వర్డ్ పైగా కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. ఇది టైంని సూచిస్తుంది. త్వరలో అంటే ఇది సమయాన్ని, ఒక పర్టికులర్ సమయం కాకపోయినా, ఒక నిర్దిష్టమైన సమయం కాకపోయినా ఒక సమయాన్ని సూచిస్తుంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ ఆఫ్ టైం అని అంటాం. ఓకే, చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్. She does mistakes always. ఆమె పొరపాట్లు చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది పొరపాట్లు అంటే ఆల్వేస్, ప్రతిసారి చేస్తుంది, ఎల్లప్పుడూ చేస్తుంది, ఎప్పుడు పొరపాట్లు చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చేస్తుంది అని క్వశ్చన్ మనం చేస్తే ఆల్వేస్ అనేది వస్తుంది. ఇది అడ్వర్బ్, సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆల్వేస్ అనేది adverb of time. One more. I often confuse myself. నాకు నేనే కన్ఫ్యూజ్ అవుతాను. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు అంటే తరచుగా, అప్పుడప్పుడు అవుతూనే ఉంటాను అని అర్థం. తరచుగా, అప్పుడప్పుడు, 1-2 సార్లు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అని మనం క్వశ్చన్ చేస్తే తరచుగా అని అర్థం వస్తుంది. చూడండి, ఇది ఆఫెన్ అని, ఇది అడ్వర్బ్.
సో, ఇది కూడా ఒక సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌ని తెలియజేస్తుంది కాబట్టి, ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అనే చెప్తాం. రైట్? ఓకే. హి నెవర్ హి నెవర్ డిడ్ లై. డిడ్ అంటే ఇక్కడ మనం దీన్నేం చేద్దామంటే టోల్డ్ అని చెప్దాం. హి నెవర్ టోల్డ్ ఎ లై. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అతడు అబద్ధం చెప్పలేదు. లై అంటే అబద్ధం. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అతడు అబద్ధం చెప్పలేదు అన్నదానికి నెవర్ అనేది ఎప్పుడూ కూడా అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా వర్డ్. సో, ఇది అడ్వర్బ్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక సమయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అనే చెప్పాలి. ఓకే. ఓకే. మరికొన్ని అడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. థాంక్ యూ.